దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేను 3 రోజుల నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుండి 21 వచనాలు 3 భాగాలుగా విభజించి మాదిరికరమైన క్రైస్తవ జీవితం గురించి అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు, రోమాలో ఉన్న విశ్వాసులకు చేసే హెచ్చరికలు మరి యావత్ ప్రపంచంలో ఉన్న విశ్వాసులకు సరిపోయింది, ఎందుకంటే ఆత్మవశుడై రాసినాడు. ఈ యొక్క హెచ్చరికలు ఇస్తూ ఉన్నాను. 2 భాగాలుగా నిన్నటి వరకు బోధించినాను. ఈరోజు 3వ భాగము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుండి 21 వచనాలు మనం ధ్యానిద్దాం. రోమన్స్ 12 చాప్టర్ 17 to 21. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమేము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. మనకు తెలుసు దేవుని ప్రజల పక్షాన దేవుడు ఉంటాడని, దేవుడు తన ప్రజలకు ఎప్పుడు విజయం ఇస్తాడని, శత్రువుల బారి నుండి తప్పిస్తాడని, శత్రువులను అణిచివేస్తాడని, మరి శత్రువులు ఓడిపోతారని, దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధాలు చేసినాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. గాడ్ ఈజ్ ఏ ఫైటర్ ఫర్ హిస్ పీపుల్. గాడ్ విల్ ఫైట్ ఆల్ ద బ్యాటిల్స్ ఆఫ్ హిస్ పీపుల్. కాబట్టి మనము దేవుడు చేయాల్సిన పని ఎప్పుడు చేయకూడదు. మనం చేయాల్సిన పని మనం చేస్తే మన పక్షాన దేవుడే తన పనిని నిర్వహిస్తాడు. శత్రువులు ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు ఏ విధంగా స్పందించాలి? శత్రువుల పట్ల నీ వైఖరి, ఒక దేవుని బిడ్డగా, దేవుని ప్రజగా, ఒక విశ్వాసిగా నువ్వు ఎలాగ ఉండాలి? వాట్ షుడ్ బి యువర్ రెస్పాన్స్ టు ద పర్సన్ హూ ఇస్ ట్రబ్లింగ్ యూ? నిన్ను బాధించి, నిన్ను వేధించి, నిన్ను నానా మాటలాడి లేని వార్తలు నీ మీద పుట్టించినప్పుడు, లేక నిన్ను హింసించినప్పుడు, శారీరకంగా మానసికంగా నీకు ఇబ్బంది కలుగజేసినప్పుడు, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏ విధంగా ప్రతిస్పందించాలి అని ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు అంటున్నాడు, నువ్వు కీడు అనుభవిస్తున్నావా? నువ్వు మేలు చేత ఆ కీడును జయించాలి. నీవు అన్యాయంగా బాధపడుతున్నావా? ఆ అన్యాయాన్ని దేవుని తెలియజేయాలి. దేవుడు నీ పక్షమందు ఉంటాడు. నీ హృదయం పరిశుద్ధంగా పెట్టుకో. ఏ విధమైన మత్సరం కానీ వ్యసనం కానీ నీ గుండెలో ఉండకూడదు. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించు. శక్యమైతే సమస్త జనులతో నీవు సమాధానంగా ఉండమని ఆదేశం ఇస్తున్నాడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు. రివెంజ్ బిలాంగ్స్ టు గాడ్. పగ తీర్చడం దేవుని పని కాబట్టి నీవేమి కత్తులు నూరే అవసరం లేదు. నీ విరోధికి ఎదురుగా దేవుడే ఆ కార్యాన్ని నెరవేరుస్తాడని సెలవిస్తున్నాడు. నేను ప్రతిఫలం ఇస్తాను, ఐ విల్ రివార్డ్ అకార్డింగ్ టు దేర్ వర్క్స్. దేవుని బిడ్డలను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో చూస్తే వారు చాలా కీడుకు గురైనారు. అందుకే దేవుడు పదే పదే తన వాగ్దానాల్లో, ఎన్నెన్నో వాగ్దానాలు ఉంది శత్రువులకు, మనము ప్రార్థనలో ఎత్తిపట్టి దేవునితో ప్రార్థించడానికి వాగ్దానాలు చాలా ఉన్నాయి. నిన్నెవరైనా ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టు అనితో సమానుడు. ఇంత పెద్ద వాగ్దానం అండి. నువ్వు దేవుని కలిగి ఉండి లోకంలో ఉంటే నో వన్ కెన్ టచ్ యూ. ఈవెన్ ఇఫ్ దే టచ్ యూ, దే ఆర్ ట్రైయింగ్ టు టచ్ ద యాపిల్ ఆఫ్ గాడ్స్ ఐ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ముఖ్యం ఏంటి? నువ్వు కాదు మరి శత్రువుతో పోరాడడం,
నువ్వు దేవుని కలిగి ఉండడమే ముఖ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టు హ్యావ్ గాడ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టు ఫైట్ ద బ్యాటిల్ అగేన్స్ట్ ద ఎనిమీ. కాబట్టి శత్రువుకు ఎదురుగా నువ్వు పోరాడే అవసరం లేదు. యుద్ధములను మాన్పే శక్తి దేవునిలో ఉంది. యుద్ధరథములను నేను అగ్నిలో కాల్చివేస్తానంటాడు. 46వ కీర్తన 9వ వచనం మీరు చదివినప్పుడు, విల్లు విరుచువాడను నేను, బల్లెము తెగ నరుకువాడను నేను, యుద్ధరథములను నేను అగ్నిలో కాల్చివేస్తాను, యుద్ధములను మాన్పే దేవుడను. ఎంత గొప్ప మాటలు అవి. కాబట్టి ఈ లోకంలో మనకు శత్రువుల నుండి ఇబ్బంది కలిగినప్పుడు వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయడం అనే పద్ధతి యేసు ప్రభువు మనకు నేర్పించినాడు. మనం పోరాడాల్సిన పని లేదు. మన నిమిత్తం దేవుడే మన పట్ల పోరాటం చేస్తాడని ఈ యొక్క వచనాల అర్థమై ఉంది. నేనే వారికి ప్రతిఫలం ఇస్తానని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి? యేసు ప్రభు అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి అక్కడ మనం చూస్తాము 44వ వచనంలో, మరి దానికున్న ముందున్న వరుసల్లో అంటాడు, మీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి, హింసించే వారిని శపించవద్దు, వారిని దీవించు, వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమని కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు కూడా అదే మాట అంటున్నాడు. శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు, దప్పిక కొని ఉంటే వానికి దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా నీవు పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనాల మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. అంటే శత్రువుకు తగిన గుణపాఠం నేర్పించడానికి ఉన్న పద్ధతులు వాక్యం నుండి మనం చూస్తున్నాం. అంటే వారికి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం ఇస్తున్నావు, దాహంగా ఉన్నప్పుడు దాహం తీరుస్తున్నావు అంటే మంచి గుణపాఠం నేర్పిస్తున్నావు అని అర్థం. ఒకవేళ నీవు వాడు చేసే కీడుకు ప్రతిగా నువ్వు కీడు చేస్తే వాడిని పోలి ఉన్నావు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. యూ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. యాజ్ ఎ గాడ్స్ చైల్డ్ యూ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్. ఈ పద్ధతులను అవలంబించినప్పుడు దేవుడు నాకు సేవా జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ 100కి 100 విజయం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి సేవ చేసేటప్పుడు స్త్రీగా ఒక గొప్ప సంఘాన్ని నడిపించడం అంత మామూలు పని కాదు. ఎన్నెన్నో సూటిపోటి మాటలు, దెప్పి పొడుపులు, విమర్శలు ఇవన్నీ ఎదుర్కొన్నాను. కానీ చెవిటిదానిలాగా ఊరుకున్నాను, ఏమీ జవాబు చెప్పలేదు. నాకు తెలుసు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నా సొంత ఇష్టంతో ఈ మార్గంలో రాలేదు. నాకు ఇష్టం లేని మార్గంలో దేవుడు నన్ను బలవంతంగా నడిపిస్తున్నాడు. నా ముందు నడిచే దేవుడు తన సన్నిధితో నన్ను నింపుతాడు. నా చుట్టూ దేవుని సన్నిధి ఉన్నది, నన్ను ముడితే ప్రమాదమే. కాబట్టి నేను నా వ్యాజ్యాన్ని దేవునికి అప్పగిస్తాను ప్రార్థన చేస్తూ. అలాగూ మరి నా కొరకు మాత్రం కాకుండా నా కుటుంబం కొరకు, నా సేవా జీవితంలో ప్రజల కొరకు గొప్ప విజయాలు సాధించడానికి నాకు సాధ్యమైంది. ఎందుకంటే నేను దేవుని మాటను అంగీకరించినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యు ఒబే గాడ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఈరోజు మనం వాక్యం నుండి చూస్తున్నాము, మేలు చేత నువ్వు కీడును జయించాలి. కీడు చేత కీడును జయించడం కాదు, మేలు చేసి కీడు అనుభవించడం అది దేవుని చిత్తం, అది దేవునికి హితం అంట. పరిశుద్ధ గ్రంథంలో పేతురు తన పత్రికలో రాస్తాడు, మేలు చేసి ఈ లోకంలో నువ్వు కీడు అనుభవిస్తే అది నువ్వు సిలువ దారిలో ఉన్నట్టు, క్రీస్తు మార్గంలో నువ్వు నడుస్తున్నావు, నువ్వేం భయపడే అవసరం లేదు. అన్యాయంగా నువ్వు కీడు అనుభవిస్తే నమ్మకమైన సృష్టికర్తకు నీవు సమర్పించుకోవాలి. దేవుని ఆత్మ శ్రమపడే వారి మీద, అట్టి శ్రమను అనుభవించే వారి మీద నిలుస్తుంది. కాబట్టి వారు ధన్యులు. దేవుని సెలవు లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదని గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. పాత నిబంధనలు చూడండి, దేవుని ప్రజలు శత్రువుల ఇబ్బందులకు గురై పాపం చేసే శత్రువుల బాధలకు, కఠిన బాధలకు గురైనారు. పాత నిబంధనలు మీరు చూసినప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు గొప్ప గొప్ప నాయకులను, రాజులను, అభిషక్తులను, న్యాయాధిపతులను లేవనెత్తి ప్రజలకు న్యాయము తీర్చినట్టు మనం చూస్తున్నాం. నేను చెప్పినాను నిన్నటి రోజు, అందరూ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
హింసింపబడుతున్న క్రైస్తవులు ప్రార్థిస్తున్నారు. సేవకులకు నెమ్మది లేదు, కాపర్లకు నెమ్మది లేదు, ఎప్పుడొచ్చి ప్రమాదం పడుతుందని. కనుక ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు ప్రార్థన చేయడమే మన పని. తక్కినంత దేవుడు చూసుకుంటాడు. శత్రువుల విషయం నీ స్పందన ఎలా ఉండాలి? అనేక వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. శత్రువుల ముందు భోజన బల్ల ఆయన సిద్ధపరుస్తాడు. ఎనీవన్ ఇరిటేటింగ్ యూ, ఎనీవన్ ఈజ్ ట్రైంగ్ టు ట్రబుల్ యూ, ఎనీవన్ ఈజ్ ట్రైంగ్ టు అండర్మైన్ యూ, నిన్ను అణగద్రొక్కాలని ఎవరైనా కుటుంబ బంధువుల మధ్యలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, సంఘంలో కానీ వారు పన్నాగాలు వేస్తే యూ షుడ్ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఏ శత్రువు నా మీద జయం పొందడు అనే విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. వారి కుయుక్తులు, పన్నాగాలు, వారి జ్ఞానయుక్తమైన చర్యలన్నీ కూడా నిష్ఫలము చేయడానికి దేవునికి శక్తి ఉందని నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన జ్ఞానులను వారి కృత్యంలోనే పట్టుకుంటాడు. కపట్టుల ఆలోచనలు తలక్రిందులుగా చేస్తాడంట. అందుకే అంటాడు, నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు? వాక్యంలో చూసినప్పుడు శత్రువుల ఇచ్చకు దేవుడు తన బిడ్డలను ఎన్నడూ అప్పగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, ప్రతి వాగ్దానానికి షరతులు ఉన్నాయి. దేవుని నియమంలో, దేవుని క్రమములో, దేవునికి విధేయత చూపినప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా మన పట్ల నెరవేరుతాయి. శత్రువుల ఇచ్చకు మనం కానీ మన కుటుంబాలు కానీ అప్పగింపబడదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే అన్నిటికీ సై అంటారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, మీటర్ పొడుగు ప్రార్థనలు చేస్తారు, కానీ శత్రువులకు భయపడుతూ ఉంటారు, వణుకుతూ. ఎందుకు బ్రతకాలి? పిల్లి బ్రతుకు ఎందుకు? బ్రతికితే సింహంలాగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమందరం కొదమ సింహం పిల్లలమై ఉన్నాము. చేతులెత్తి హల్లెలూయా గట్టి చెప్దాం. ఎందుకు మరి పిరికితనంతో బ్రతకాలి? ఏ కవర్డ్ విల్ డై 1000 times ఇన్ ఏ డే అంట. ఒక్క దినము పిరికివాడు 1000 సార్లు చావు అనుభవిస్తాడు. వ్యాలియంట్ డై ఓన్లీ వన్స్. ధైర్యం గలవారు, ధీరులు ఒకేసారి మరణిస్తారు. ప్రభు బిడ్డలమైతే అది కూడా మరణం మనకు ప్రమోషన్గా మారిపోతుంది. దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. చావైనా భయపడం. బ్రతుకుట క్రీస్తు, చావైతే మనకు లాభమే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటాడని వాగ్దానము కీర్తనలో మనం చూస్తాం. శత్రువుల పన్నాగంలో ఆయన నిష్ఫలం చేస్తాడు. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. చాలాసార్లు దేవుని ప్రజలను ఇరికించుకోవాలని, వారి పాదాలు చిక్కించుకోవడానికి శత్రువు పన్నాగాలు వనుతాడు. దానికి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా యూ షుడ్ హ్యావ్ దట్ అనాయింటింగ్ ఇన్ యూ దట్ యూ షుడ్ నాట్ ఫాల్ యాజ్ ఎ ప్రే టు ద నెట్ స్ప్రెడ్ బై యువర్ ఎనిమీ. శత్రువు నీకు వలేస్తాడు. వలేసినప్పుడు నీవు ఎంత ఆత్మతో నడిపింపబడాలంటే అది గుర్తించాలి. 9 వరాల్లో ఒకటి వివేచన వరం, ద స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్. అవును, ఆత్మను పొందుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఆత్మ అంటే అల్లరి చేయడం కాదు, 4 భాషలు చెప్పి ఊరుకోవడం కాదు. పరిశుద్ధాత్మ అంటే నీ ప్రతి అణువులో దేవుని బలం పొందుకోవడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి అణువులో దేవుని యొక్క స్వభావాంతో నింపుకోవడం. అప్పుడే యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ ఇంపెడిమెంట్స్. మరి నీవు నమ్మాలి దేవుని వాక్యాన్ని, విశ్వసించాలి దేవుని మాటలు. అప్పుడు నీకు విరోధులను దేవుడు అణిచివేస్తాడు. వాక్యంలో ఉన్నది, ఐ విల్ పుట్ డౌన్ యువర్ ఎనిమీ బిఫోర్ యూ. నీ ఎదుట నీ విరోధి అణిగిపోవడం నువ్వు చూస్తావు. పగవారందరూ అణిచివేసే దేవుడు. దేవుని స్తోత్రం. నాకు ఆందోళన కలిగించేది, ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ప్రతిదానికి మంత్రాలు తంత్రాల దగ్గర పోయి విశ్వాసులని పిలువబడేవారు. మాకు కీడు చేస్తున్నారని, ఆ కీడు రాకుండా మీరు మాకు ఏదైనా మంత్రాలు, తాయితలు అవి ఇవి ఇవ్వండి అంటే, చూడండి ఎంత శాపగ్రస్తులు మీరు. హౌ కర్స్డ్ యు ఆర్. యూ హ్యావ్ ప్రెషియస్ ప్రామిసెస్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. వై డోంట్ యూ బిలీవ్ గాడ్? దేవుడు అబద్ధం ఆడతాడా? ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిస్ వర్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ ట్రూత్. ఇట్ ఈస్ ట్రూత్ బికాస్ హిస్ గాడ్. హీ విల్ నెవర్ లై. అబద్ధం ఆడడం ఆయన స్వభావం కాదు. ఆయన స్వభావానికి విరోధంగా ఏ పని చేయడు ఆయన. ఆయన నీకు కీడు చేయడు. జస్ట్ ట్రస్ట్ గాడ్. ఫర్ యువర్ ఎనిమీస్ యూ ప్రే ఫర్ దెమ్, యూ లవ్ దెమ్, పుట్ దెమ్ బిఫోర్ గాడ్, పుట్ యువర్ పెటిషన్ బిఫోర్ గాడ్. చాలామంది అంటారు, ఉద్యోగ స్థలంలో మాకు ప్రమోషన్ రాకుండా చేస్తున్నారండి, ఇంక్రిమెంట్ రాకుండా
ఎవరో మాకు కీడు చేస్తున్నారండి. ఏదైనా రోగం ఇంట్లో వచ్చిందంటే పిల్లలు ఎవరో చేస్తున్నారని మంత్రక్రియలు. ఎవరు ఏది చేస్తే ఉందండి, ఆయన దహించు అగ్ని వలె నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. వారు చేస్తున్న మంత్రక్రియలు, వారు చేస్తున్న మరి ఏ పనైనా అన్నీ కూడా దహించు అగ్నిలో దహించబడుతుందని నమ్మాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1000 నామాలు నేను బోధిస్తూ ఆ మొట్టమొదటి నామం ఏంటని చాలా గంటలు దేవుని సన్నిధిలో అడిగినాను. 2002లో దాదాపు 4 సంవత్సరాలు 1000 నామాలు 1000 ప్రసంగాలు చేసినాను. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన నామం, మొట్టమొదటి నామం దహించు అగ్ని. దేవుని స్తోత్రం. ఒకసారి పలకండి, దహించు అగ్ని. హౌ ఐ లవ్ దట్ నేమ్. రియలీ ఐ లవ్ దట్ నేమ్ బికాజ్ ఇట్ వాజ్ సచ్ ఏ గ్రేట్ ఫోర్ట్రెస్ ఫర్ మీ. ఆయన దుష్టుల ఆలోచనలంతా కాల్చివే ప్రభువా. ఇదే మాట్లాడతాను నేను రోజు. వారి తలంపులన్నీ కాలిపోనుగాక, రోగము కాలిపోనుగాక, విరోధుల అంబులన్నీ కాలిపోనుగాక, వారి ప్రయత్నాలన్నీ కాలిపోనుగాక. అవును, దేవుడు తన బిడ్డలకు దహించు అగ్ని వలె ముందు నడుస్తాడట. అవును, ఇదిగో నేను నీ ముందు దహించు అగ్ని వలె పోతున్నానని ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. కాబట్టి ఆశీర్వాదాల్లో ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. శత్రువుల ఎదుట ఆయన నీకు బలమైన దుర్గంగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 28:7వ వచనంలో ఒక్క త్రోవలో వారు నీ మీదకి వచ్చి 7 త్రోవల్లో పారిపోతారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలకు విరోధంగా వారు ఒక్క త్రోవల్లో కలిసికట్టుగా వస్తారు. అదొకసారి చూద్దాం. దే విల్ కమ్ ఇన్ అన్ ఆర్మీ. అంటే దేవుని బిడ్డలు నశింపజేయడానికి వారు కలిసికట్టుగా వస్తారు. కానీ వారే విచ్ఛిన్నమై మరి 7 మార్గాల్లో పారిపోతారట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనం, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయి. వారు ఒక్క త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ హృదయాల్లో గొప్ప కార్యాలు చేయాలి. జీవితం అంతా బిక్కు వంటి బ్రతకగండి. లివ్ లైక్ హీరోస్, లివ్ లైక్ హీరోయిన్స్. ప్రతి నిమిషం భయపడ్డమేంటి, ఎప్పుడు బాధలే. ఎవరేదో చేస్తున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, అందుకే మేము పైకి రావడం లేదు. నువ్వు పైకి రాకపోవడానికి కారణం నీవే. యు ఆర్ ద రీజన్ ఫర్ యువర్ డౌన్ఫాల్ బికాజ్ యు ఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నీవు నమ్మితే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మాలి దేవుని వాక్యాన్ని. శత్రువులను నేను క్రమక్రమంగా నీ ఎదుట నుండి వెళ్ళగొడతాను, క్రమక్రమంగా నీ ఎదుట నుండి వెళ్ళగొడతాను. హల్లెలూయా. గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను సేవ ఆరంభించినప్పుడు ఒకతను వచ్చి నాకు విరోధంగా నిలబడినాడు. మీరు ఏం సేవ చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అంటే అర్థం కాదు కదా. ఎందుకంటే దేవుని గొప్ప సేవ ఎలాగో ఒక చిన్న మనసుకు అర్థమవుతుంది, అర్థం కాదు. ఈ గొప్ప దర్శనము దేవునికి దూరంగా ఉన్న వ్యక్తికి ఎలాగ అర్థమవుతుంది, అర్థం కాదు. నేనేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాను. ఆ రోజు రాత్రంతా ప్రార్థన చేశాను. దేవా, ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసే పని లేదు, నీకు ఆల్రెడీ ఐ ప్రిపేర్డ్ విక్టరీ ఫర్ యూ, యూ కీప్ ప్రైజింగ్ గాడ్. నువ్వు పాట పాడు అంటే నేను ఒంటరిగా మందిరానికి వెళ్ళి మందిర ద్వారాలన్నీ మూసేసి ఒంటరిగా దేవునితో గడుపుతున్నాడు. ఎందుకు అన్ని మాటలు నన్ను అన్నాడు ఆయన? ఏం పర్వాలేదు, ఈ లోకం ప్రభువునే సిలువేసింది, ప్రభువుకి ముళ్ళ కిరీటం వేసింది, కొరడా దెబ్బలతో వీపు దున్నినారు, పక్క బల్లెపోటుతో హింసించినారు, 3 బలమైన మేకుల్లో సిలువ మీద ఆకాశాన్ని భూమి మధ్యలో వేలాడు చేసినారు. ప్రాణమే మరి అర్పించిన ప్రభు నాకు నిదర్శనంగా ఉన్నాడు కదా. అంత బాధలైతే నాకు కలగలేదు కదా. ఈ బాధలన్నిటి నుండి తప్పించడానికి ప్రభు ఉన్నాడనే విశ్వాసంతో నేను పాటలు పాడుతూ ఉన్నాను. ఉదయం 5 అయింది, పాటలు పాడుతూనే ఉన్నాయి. చిన్న అప్పుడు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ 100 పాటల పుస్తకం ఒకటి ఉండింది. ఇన్ ద ఇయర్ 1999 అంటే సేవ ఆరంభించి 7 సంవత్సరాలు అయింది. అప్పుడు ఎదుర్కొన్న సమస్య గురించి చెప్తున్నాను. రాత్రంతా పాడినాను. ఉదయం 5 అయినప్పుడు సరే, నాకు వెంటనే చిన్న బిడ్డలు ఉన్నారు, స్కూల్కి పంపాలి, అయ్యగారిని ఆఫీస్ పంపాలి, నేను కూడా సిద్ధపడి బ్యాంకుకి వెళ్ళాలి అని చెప్పి పుల్పిట్ దగ్గర మోకరించి, ప్రభువా రాత్రంతా పాడడానికి నువ్వు నాకు కృపనిచ్చినావు, నా మనసు తేలిపోతుంది. అవును, దేవుని బిడ్డలు స్తుతించినప్పుడు గొప్ప విజయం ఇచ్చే దేవుడు అని
స్తుతిస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మాట్లాడినాడు, వ్యర్థుడు ఇక మీదట నీ మధ్యలో సంచరించడు అని నహూము 1వ అధ్యాయంలో ఆ మాట. ద వెయిన్ పర్సన్ విల్ నాట్ కమ్ ఇన్ యువర్ వే. అప్పుడు ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం పొందుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుడే కార్యం చేసినాడు. దేవుని బిడ్డలు మొరపెడితే స్వయంగా దేవుడు గగనం చీల్చుకొని వచ్చేస్తాడు. అంత రోషంగల దేవుడు అని తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. నీకు ఏదైనా సమస్య ఉంటే, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే, నీవు దేవుని నియమాల్లో క్రమంలో ఉన్నప్పుడు, దేవునికి లొంగిపోయి ఉన్నప్పుడు తప్పకుండా నీ పక్షాన దేవుడే నిలబడతాడు. నువ్వు దాని గురించి విచారించే అవసరమే లేదు. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ యూ టు థింక్ ఆఫ్ యువర్ ఎనిమీస్ బికాస్ గాడ్ ఈజ్ డూయింగ్ దట్ జాబ్. హల్లెలూయా. కాబట్టి నీవు గమనించాలి, అందరికీ శత్రువులు ఉన్నారండి. నువ్వు ఎంత ఎత్తెదిగితే అంతమంది శత్రువులు ఉంటారు. నాకు అనిపిస్తుంది ఒక మనిషి గొప్పతనము అతనుకున్న శత్రువుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యువర్ ఎనిమీస్ ఆర్ ఇంక్రీజింగ్, థింక్ దట్ యువర్ గ్రేట్నెస్ ఈజ్ ఇంక్రీజింగ్. అయ్యో నాకు శత్రువులు ఉన్నారని బాధపడే అవసరం లేదు. అప్పుడు అనుకోవాలి, అవును నేను చాలా గొప్ప పనులు దేవుని కొరకు చేస్తున్నాను కాబట్టి నా శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుందని. అది నీ గొప్పతనానికి అది గుర్తు, సూచన. కాబట్టి ఆ శత్రువులను ద్వేషించడం కాదు, ఆ శత్రువులు నీకు చాలా పాఠాలు నేర్పిస్తున్నారు, నిన్ను ఇంకా దేవుని దగ్గరగా చేస్తున్నారు. నా స్వభావం ఏంటంటే, ద మోర్ ఎనిమీస్ ఐ హ్యావ్, ద మోర్ క్లోజ్ ఐ క్లింగ్ టు మై లార్డ్. ఎందుకంటే నాకు విజయం కావాలి కదా, మన శత్రువుల బారిన పడకుండా దేవుడు తప్పించాలి కదా. కాబట్టి ఇంకా గట్టిగా దేవుణ్ణి హత్తుకుంటాను. శత్రువులు నేర్పించినంత పాఠాలు మరెవరు నేర్పించలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యు హావ్ టు లవ్ యువర్ ఎనిమీస్ అని వాక్యము సెలవిస్తుంది. తర్వాత యేసుప్రభుకు లేకున్నారా శత్రువులు? దావీదు మహారాజుకు శత్రువులు లేకున్నారా? యేసుప్రభు శిలువలో వేలాడుతూ కూడా బాధించిన వారి కొరకు విజ్ఞాపన చేసినాడు. దేవుని స్తోత్రం. తిరుగుబాటు చేసిన వారందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసినాడు. శిలువలో వేలాడుతూ పలికిన 7 గంభీరమైన మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఆ మాట నిన్ను ఎవరైనా బాగా బాధించి శారీరకంగా హింసిస్తుంటే నీ నోటి నుండి వచ్చే మాటలు నీ స్వభావాన్ని తేటపరుస్తుంది. ఒక గిన్నె నిండా మంచి పాలు నింపబడి ఉంటే ఎంత కొట్టి ఒలికిస్తే పాలే పడాలి కదా. కాబట్టి హృదయం అంతా దేవుని సన్నిధితో నింపబడి ఆశీర్వాదాలతో నింపబడితే నిన్ను ఇబ్బంది పెడితే కూడా నీ నోటి నుండి స్తోత్రం రావాలి. వారిని దీవించాలి, వారిని శపించకూడదు. దేవుని బిడ్డలుగా పగ తీర్చడం అని పని కాదు, దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరే, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరే, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఉదయకాలం నేను ప్రభుతో మాట్లాడుతూ, ప్రభు ఎందుకు శత్రువులను ప్రేమించమంటున్నావు? వై డు యూ సే దట్ వీ షుడ్ లవ్ అవర్ ఎనిమీస్? ఇంత బాధ పెట్టినా ప్రేమించాలా? అవును, ప్రేమించాలి. ర్యాలీస్, డెమాన్స్ట్రేషన్స్, హంగర్ స్ట్రైక్లు కాదు దేవుని సేవకులు చేయాల్సింది. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు అలాంటివి ఏమీ చేయకూడదు. ప్రార్థన చేయాలి. ఆనాటి ఆదిమ సంఘంలో విశ్వాసులు మరి వారందరూ కూడుకొని అపోస్తలుల కొరకు వారు ధైర్యంగా దేవుని వాక్యం అందించాలి. ఎంతమంది వారి ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. వారైతే దేవుని సన్నిధిలో బలంగా వారి కొరకు ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోటు ఏమైందట? కంపించిందంట. దేవుని వాక్యం బహుబలంగా అపోస్తలులు ప్రకటించినారని వాక్యంలో చూస్తున్నాం. ఎక్కడ ధర్నాలు చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో లేనే లేదు. హంగర్ స్ట్రైకులు చేసినట్టు లేదు. ఉపవాస ప్రార్థనలు చేసినారు. వారు దేవునికి మొరపెట్టినారు. శత్రువుల గురించి దేవుని తెలియజేసినారు. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చినాడు. వై షుడ్ వి లవ్ అవర్ ఎనిమీస్? అప్పుడు నాకు వాక్యం నుండి మత్తయి సువార్త
5వ అధ్యాయం నుండి రోమా 5వ అధ్యాయం నుండి దేవుడు మాట్లాడినాడు. రోమన్స్ 5th చాప్టర్ చూడండి, 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపడు. మనమే మంచోళ్ళం కాదు శత్రుల కంటే, ఎందుకంటే మనమే క్రీస్తు విరోధులుగా ఉండిన వారం. మనం మునుపు మన బ్రతుకు ప్రభువుకు విరోధంగా ఉండింది. పూర్వం మనము శత్రులుగా ఉన్నాము, దేవునికి శత్రులుగా ఉండేవాను. యేసు రక్తం ద్వారా విమోచింపబడినాం, యేసు రక్తం ద్వారా కడగబడినాం. మన పాపాలన్నీ ప్రభు క్షమించినాడు. అందుకే ఇప్పుడు మనం క్రీస్తుతో సంధి కలిగి ఉన్నాం, సహవాసం కలిగి ఉన్నాం, మిత్రత్వం కలిగి ఉన్నాం. శత్రులమైన మనల్ని ప్రభు ప్రేమిస్తే మన శత్రువులను మనం ఎందుకు ప్రేమించకూడదు? మనము ప్రభు ద్వారా క్షమింపబడితే శత్రుల రుణాలు మనమెందుకు క్షమించకూడదు అని జవాబు నేను పొందుకున్నాను. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారము. దేవునికి స్తోత్రం. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన కనికరం గల తండ్రి, ఆయన కనికరం గల వాడు గనుక మనం కూడా కనికరంతో నింపబడాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. ఇక్కడ కూడా మీకు జవాబు ప్రభు కొండ మీది ప్రసంగం ద్వారా ఇస్తున్నాడు. మత్తయి సువార్త 5:43 నుండి, నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రం అలాగూ సెలవిస్తుంది. 38వ వచనంలో కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టుమాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరినట్ల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయం. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసినట్ల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళం. నిన్ను అడుగు వానికిము, నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖం త్రిప్పుకొనవద్దు. నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. చాలా కుటుంబాల్లో కలహాలు ఎందుకండి? క్రైస్తవులం అని పేరు మాత్రమే కానీ బంధువుల మధ్యలో సమాధానంగా ఉండడానికి రాదు. సంఘాల్లో నేర్పించలేదేమో మాదిరికరమైన క్రైస్తవ జీవితం. దేవుడు ఇచ్చిన ఈ టాపిక్ కొరకు కూడా 2 చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం. ఇట్ షుడ్ బి టాట్ ఇన్ చర్చెస్ హౌ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ద పీపుల్ ఎట్ ద వర్క్ ప్లేస్. ఒక క్రైస్తవునిగా నువ్వు ఏం మాదిరి చూపెట్టాలి? నువ్వు కూడా అన్యుని వలె అన్ని కార్యాలు చేస్తుంటే నీకు అన్యునికి ఏం వ్యత్యాసం ఉంటుంది? ఎందుకు నీ శత్రువులను ప్రేమించాలి అంటే నీ తండ్రికి నువ్వు కుమారుడై ఉన్నట్లు శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. ఇది చదువుతుంటే నాకు గుర్తొచ్చి, ఒక తండ్రికి 2 కుమారులు అనుకోండి, ఒకడు దుర్మార్గుడు మరొకడు నీతిమంతుడు. మీరు తండ్రిని పిలిచి అడగండి, నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ? నీతిమంతుడైన కుమారుని మీదనే ప్రేమ ఉందా? అనీతిమంతుడైన నీ దుర్మార్గుడైన నీ కుమారుని ప్రేమ లేదంటే తండ్రి అంటాడు, ఏం మాట్లాడుతున్నారండి? ఇద్దరిని నేనే కన్నానండి, ఇద్దరికి తండ్రి నేనే. ఆ దుర్మార్గుని మీదనే నా తలంపులు ఎక్కువగా ఉంటుంది. వాని గురించే రాత్రంతా నేను కన్నీళ్ళు విడుస్తాను, వాని గురించే నా యోచనలు ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? మీరేమంటారు? ఆ దుర్మార్గుని గురించి, ఈ అనీతిమంతుల మీ గురించి ప్రభువుకి ఎక్కువ చింత కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మనకి హృదయాన్ని ఇచ్చాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నాడు. వారిని ప్రేమించండి, నేను వారిని ప్రేమిస్తున్నాను. వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని శపించకండి, వారిని దీవించండి. ఇది నా చిత్తం.
అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అందరి మీద ప్రభువుగా ఉన్నాడు, అందరికీ తండ్రిగా ఉన్నాడు. కాబట్టి హీ లవ్స్ దెమ్. డోంట్ ఫర్గెట్ దట్ హీ లవ్స్ యువర్ ఎనిమీస్. అందుకే అంటున్నాడు, నీ శత్రువు నువ్వు ప్రేమించు, నేను వారిని ప్రేమిస్తున్నా, మనం కలిసి వారిని ప్రేమిద్దాం. హౌ వండర్ఫుల్ ద వరల్డ్ వుడ్ బి ఇఫ్ ఎవ్రీవన్ లవ్స్ దేర్ ఎనిమీస్. బంధువుల మధ్యలో ఎంత సమాధానం ఉంటుంది, కుటుంబంలో ఎంత సమాధానం ఉంటుంది. పౌలు భక్తుడు అంటాడు, మీరు పోరాడినది శరీరులతో కాదు, మీరు అంధకార సంబంధము లోకనాథులతో పోరాడుతున్నారు. కుటుంబంలో భార్య భర్తలు గొడవ అయితే భర్త మీద భార్య అరుపు, భార్య మీద భర్త మరి శరీర దేహ ఉపద్రవం ఇవన్నీ జరుగుతుంది. సాతాను క్రియలు ఇవన్నీ. వన్స్ యూ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యం మీరు తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం. వెన్ యువర్ హస్బెండ్ ఈజ్ ఫైటింగ్, థింక్ ద డెవిల్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అటాకింగ్ యూ. భర్తను ప్రేమించాలి, భర్తలో ఉన్న సైతాను బంధించాలి. భార్యను ప్రేమించాలి, భార్యలో పనిచేస్తున్న సాతాన్ని ఎదిరించమని వాక్యంలో ఉంది. భార్యతో పెనుగులాడడం కాదు, పిల్లలను కొట్టడం కాదు, ఇల్లు నరకంగా మార్చుకోవడం కాదు, సాతాను శక్తులతో పోరాడమంటున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, ఏలైనగా మనము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. ఒక వ్యక్తితో పోరాడడం అవసరం లేదు. దేవుని బిడ్డలు వారిలో పనిచేసిన సాతాన్ని ఎదిరించాలి. ప్రార్థనతో, ఉపవాసంతో, దైవ భయంతో, ప్రేమతో. ఎన్ని ఆయుధాలు ఇచ్చినాడండి. హౌ మెనీ ఇంప్లిమెంట్స్ వీ హ్యావ్ అగేన్స్ట్ ద ఎనిమీ. వారి చేతిలో కత్తి, కటారి, తుపాకీ, లేక బల్యం, లేకుంటే ఒక మరి ఏదైనా ఆయుధం, మరణాయుధం ఉంటుందేమో, కానీ మన దగ్గర ఉన్నవైతే అది వివరింప అలవి కానివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగంటున్నాడు, చూడండి. 2 Corinthians 10th chapter 4th verse. 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలదై ఉన్నది. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. శత్రువు నీ మీద గొడ్డలు నూరితే నువ్వు ప్రభువునందు ఆనందించాలి. అనుకోవాలి మనసులో, ఏమీ చేయలేడు ఈ శత్రువు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. నా పక్షాన యుద్ధం చేయడానికి కొట్లాను కొట్ట దూతలు ఉన్నాయి. చిత్తుగా ఓడిపోతాడు. ఐఎమ్ 1 + గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మెజారిటీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా కనబడుతున్నావేమో లోకానికి, కానీ చుట్టూ కోట్ల దూతలు దేవుడు వచ్చినాడు. దేవుడు తన సన్నిధితో నేను నింపినాడు. నువ్వు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరాడు. హల్లెలూయా. యెహోషువకు సెలవిస్తున్నాడు, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవజేయాలి. ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన యుద్ధోపకరణాలు ఏంటి? వాట్ ఆర్ అవర్ ఇంప్లిమెంట్స్? కత్తి లేదు, కటారి లేదు, యుద్ధాయుధాలు ఏవీ లేవు. ప్రార్థన అనే ఆయుధం ఉన్నది. దేవుని స్తోత్రం. ఉపవాసం అనే ఆయుధం ఉన్నది. దేవుని స్తోత్రం. పరిశుద్ధ జీవితం అనే ఆయుధం ఉన్నది. దేవుని స్తోత్రం. సిలువ ధ్యానములనే ఆయుధాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శుద్ధ మనస్సు అనే ఆయుధం ఉన్నది. దేవుని స్తోత్రం. దేవునికి విధేయత చూపడం ఒక ఆయుధం. దేవుని స్తోత్రం. దేవుని మాట వినడం ఒక ఆయుధం. దేవుని స్తోత్రం. ఈరోజే మీకు ఎవరైనా శత్రువులు ఉంటే పోయి వారిని నెమ్మదిగా పరామర్శించి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పే ధీమా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరు అంటారు, మేము ప్రైజ్లో చెప్పలేదండి వాడిని చూసి. ఎందుకండి ఎడముఖం పెడముఖం బ్రతకడం? మేక్ లైఫ్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్. నీ జీవితం ఒక పరలోకంగా మార్చుకో. ఎంత సమాధానం, ఎంత శక్తి, ఎంత దైవాశీర్వాదాలు నీ జీవితంలోకి ప్రవహిస్తుందో నీకు ఎప్పుడైనా గమనించావా? వెన్ యూ ఒబే గాడ్ బిడ్డ, పల్లెం ఉన్న చోటనే నీరు ప్రవహిస్తుంది. వెన్ యూ ఒబే, వెన్ యూ హంబల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్, దేర్ ద బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో మైటీలీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలోకి ప్రవాహం వలె దైవాశీర్వాదాలు దేవుడు రానియడానికి అనుమతిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శత్రుల విషయము నీవు చింతించే పని లేదు, నువ్వు వారిని శపించే పని లేదు, వారితో యుద్ధమాడే పని లేదు, వారితో తర్కించే పని లేదు, వారి గురించి భయపడే పని లేదు, వారి నుంచి పరిగెత్తే పని లేదు.
వారిని ఎదుర్కొనే పని కూడా లేదు. నీ ముందు నడిచేవాడు నీ దేవుడైనా యెహోవా, ఆయన ఎదుర్కొంటాడు. అందుకే బంధువుల మధ్యలో ఎవరైనా శత్రువులు ఉంటే వారి గురించి చింతించే పని లేదు, పైగా వారి కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులు అంటారు ఎన్ని పిచ్చి పనులు చేస్తారో నాకే అర్థం కాదు. నువ్వు ఆనాడు 12 సంవత్సరాల క్రితం నువ్వు నన్నన్న మాట ఇంకా నా హృదయంలో అలాగే ఉన్నది. ఏం చేస్తావు? నీవే గుండెపోటు వచ్చి చస్తావు, మర్చిపో అంతే. దేవుడు నిన్ను క్షమించలేదా? అదే క్షమ ఈ లోకంలో నీ బంధువుల పట్ల, నీ ఇరుగు వారి పట్ల, నీ సొంత కుటుంబం పట్ల, నీ భర్త లేక నీ భార్య, నీ పిల్లల పట్ల ఆ మాట దేవుని బాటగా ఉంటుంది నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెవర్ ఫైట్ విత్ ఎనీవన్. అత్త కోడలట. నిన్న మరి ఎవరో చెప్తున్నారు, అమ్మా ప్రపంచ యుద్ధంలాగా యుద్ధం జరుగుతుంది అత్త కోడలు. నేను అనుకున్నాను, దేవా నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. నాకు కూడా పెద్ద కోడలు ఇంటికి వచ్చి 7 సంవత్సరాలైంది. ఇంతవరకు ఒక ఆర్గ్యుమెంట్ మాకు రాలేదు. వచ్చిన వెంటనే దాన్ని నేను ప్రేమతో అణిచేస్తాను, ప్రార్థనతో సరిపెట్టుకుంటాను. ఎందుకంటే నా ఇంటికి వచ్చిన కోడలు నా కుమార్తె లాంటిది కదా. ఇంకో కోడలు కూడా ఉంది స్టేట్స్లో. ఈ కోడళ్ళు ఇద్దరు ఎంత ప్రేమిస్తారంటే, నా ఏదైనా సమస్య వచ్చినా వెంటనే మేము కలిసికట్టుగా ప్రార్థన చేస్తాం, తీరిపోతుంది కదా సమస్య. మనసులో పెట్టుకొని కత్తులు నూరి సాధించి వేధించి, ఎంత దౌర్భాగ్యం అలాంటి మనస్తత్వం. నీ పాపాలన్నీ దేవుడు క్షమించాలి, కానీ నువ్వు ఇతర పాపాలు క్షమించవు. నీ అవిధేయత దేవుడు మన్నించాలి. మన్నించు ప్రభువా నా అవిధేయత, మన్నించు ప్రభువా నా పాపపు మరొకరు. నీకేం ధైర్యం ఉంటుంది నువ్వు ఆ పని చేయకుంటే? మా రుణములను మేము క్షమించినట్లు, మా రుణములను నీవు క్షమించినట్లు, మరి మా విరోధుల పట్ల ఉన్న ఈ యొక్క రుణాలు కూడా నీవు క్షమించాలి. మేము క్షమించిన తీరుగా నువ్వు క్షమించాలి. యాజ్ వి ఫర్గివ్ అవర్ డెటర్స్, సో డు ఫర్గివ్ అస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు క్షమించే స్వభావము కలిగి ఉండాలి. మరి నీ యొక్క ప్రతి విధమైన సమస్య దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు నిన్ను ఆ ఇబ్బందుల నుండి తప్పిస్తాడు. 91వ కీర్తన 14వ వచనంలో ఒక మాట, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. కీర్తనకారుడు 69వ కీర్తన 4వ వచనం, నిర్నిమిత్తముగా నాతో పోరాడు వారు నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నారు. కొన్నిసార్లు కారణం లేకుండా నీతో మనుషులు పోరాడతారు. ఇంటివారు కానీ, బంధువులు కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ. దేర్ విల్ నాట్ బి ఎనీ రీజన్ వై దే ఆర్ ఫైటింగ్ విత్ యూ, వై దే ఆర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ యూ. అది ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. దేవుని బిడ్డల్లో ఏ లోపం లేకున్నా లోకం ఎప్పుడు ద్వేషిస్తుంది. దీనికి కూడా జవాబు ఉంది. మీరు ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు? మీకు శ్రమలు కలిగినప్పుడు మీరెందుకు ఇంత వింతపోతున్నారు? ఈ లోకం నన్ను ద్వేషించింది కదా, మిమ్మల్ని వదిలిపెడుతుందా? నన్ను ద్వేషించింది ముందే, కాబట్టి నన్ను ద్వేషించిన రీతిగా మిమ్మల్ని కూడా ద్వేషిస్తాం. దాంట్లో పెద్ద వింత లేదు అని ప్రభువు యోహాను సువార్త 17, 18, 19 వచనాల్లో అంటుంది. ఈ లోకం నన్ను ముందుగానే ద్వేషించింది. మీరు నన్ను అనుకరిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తాం. నన్ను హింసించింది కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తుంది. దీంట్లో పెద్ద మీరు వింతపోయే పని లేదు. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వానికి తప్పకుండా ఈ లోకంలో ఏం కలుగుతుందంట? హింస. కానీ శ్రమలో ఆయన మనకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన శిష్యులను సిద్ధపాటు చేసినప్పుడు అన్నాడు, మీరేం భయపడే అవసరం లేదు, నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకలో ఒక్కటైన నేలకు రాలదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. It requires my permission even for a single hair to drop down to the earth. So why do you worry about nothing? Cling to the word of God. Pray more. Be triumphant over your enemy. 69వ కీర్తన 4వ వచనం, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. చూడండి, నో వన్ కెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ హెయిర్స్ ఆన్ దర్ హెడ్. తల మీద ఉన్న వెంట్రుకలు ఎవరికి అది లెక్క పెట్టడానికి సాధ్యం? ఎవరికి ఇంతవరకు ఒక మెషిన్ రాలేదు. అలా నోట్ కౌంటింగ్ మెషిన్ మేము కూడా చూసాము బ్యాంక్లో, కానీ తల వెంట్రుకలను లెక్కించే మెషిన్ ఇంతవరకు అనుకోలేదు ఎవరు. కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటున్నాడు, కారణము లేకుండా నా మీద పగబట్టేవారు. దెర్ ఈస్ నో రీజన్ ఎట్ ఆల్ వై దే ఆర్ ఫైటింగ్ విత్ మీ.
నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అయినా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఐ విల్ డిపెండ్ ఆన్ యూ లార్డ్. యూ విల్ గివ్ ట్రయంఫ్ ఓవర్ మై ఎనిమీస్. నా శత్రుల ఎదుట నాకు నీవు భోజన బల్ల సిద్ధపరుస్తావు. అవును, ముస్లిం సహోదరులు ఒక మాట అంటారు, మారనే వాళ్ళసే బోత్ బడా హై బచానే వాళ్ళే. దేవుని స్తోత్రం. నిన్ను కొట్టేవాడి కంటే గొప్పవాడు తప్పించేవాడు. అది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఏడుస్తూ కుములుతూ బాధపడుతూ ఎవరో నీకు కీడు చేస్తున్నారని, ఎవరో నిన్ను పాడు చేస్తారని, ఎవరో నీకు వలబనుతారని, ఇవన్నీ బలహీనమైన తలంపుల నుండి విడుదల కావాలి. నీ దేవుడు నీ పక్షమందుంటే నీకు విరోధి ఎవడు? 91వ కీర్తనలో ఒక మంచి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఒకసారి తీయండి. కీర్తనలు 91 ఒక మంచి మాట చూడండి. 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. స్తోత్రం, హల్లెలూయా. నీకు దేవుడు తోడు ఉంటే నీవు 13వ వచనం, నీవు సింహములను నాగుపాములను త్రొక్కేదవు, కోదమ సింహములను భుజంగములను అణగద్రొక్కదు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. కోదమ సింహాలను బట్టి మీరు మరి దాన్ని ఆడించాలని కాదు, దాన్ని అణగద్రొక్కాలని, లేక నాగుపాముల మీద కాలు పెట్టాలని అర్థం కాదు. అలాంటి ఈవిల్ పవర్స్, the powers that can destroy you, will not have any effect on you, because your feet will have such strength that you will stamp over them. అంటే దాన్ని అణగద్రొక్కడానికి దానికి అధికమించిన పరిశుద్ధాత్మ బలం విశ్వాసి కలిగి ఉన్నాడని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థనతో ముగించుకుందాం. పగవారి ఎదుటాను విందును ఏర్పరచున్, పగవారి ఎదుటాను విందును ఏర్పరచున్, నూనెతో నా తలను అభిషేకించును, నూనెతో నా తలను అభిషేకించును. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. పచ్చిక గల చోట్లను నన్ను నడిపించును, పచ్చిక గల చోట్లను నన్ను నడిపించును. జలము యొద్ద నన్ను తోడుకొని దాహము తీర్చును. జలము యొద్ద నన్ను తోడుకొని దాహము తీర్చును. మనం పాటలు పాడేటప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా. ఆరాధనలో దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం. ఆ సన్నిధి ద్వారా మన రోగాలన్నీ పోతాయి, కట్లన్నీ దిగిపోతాయి, భయాలన్నీ పోతాయి, పరిశుద్ధాత్మతో నింపబడతాం. అందుకే ఆరాధనలో దేవుడు దిగొస్తాడని
వాక్య ఆధారాలు ఉన్నాయి. తర్వాత మనం చప్పట్లు కొట్టేటప్పుడు చాలా శక్తి ఉద్భవిస్తుంది. ఒక గొప్ప వైద్యుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, అమ్మ మీరు ప్రజలందరినీ చప్పట్లు కొట్టమంటారు కదా, అది చప్పట్ల చికిత్స అమ్మా అన్నాడు. అది ఎలాగవుతుందంటే దేహంలో ఉన్న అవయవాల అన్ని నరాల కట్లు ఈ అరచేతుల్లో ఉంటుందంట. ఇమిడి ఇలా కొట్టినప్పుడట రోగం వదిలిపోతుందట. దేవుని స్తోత్రం. సర్వజనులారా మీరు ఏం చేయాలని ఉంది? చప్పట్లు కొట్టాలి. నేను అన్నాను, కీర్తనలు 47లో ఉందయ్యా, మాకు ఇది శాస్త్రం, ఇది సైన్స్ మాది. మేము చప్పట్లు కొట్టి పాటలు పాడుతుంటే మాకు శక్తి, మరి రోగాల నుండి విడుదల కలుగుతుందంటే, అమ్మ ఇది 100 పాళ్ళు కరెక్ట్ మీరు చేసేది, అందుకే మీరు జనాలను ఎప్పుడు చప్పట్లు కొట్టి పోయాలని అనిపిస్తుంది. హల్లెలూయా. ఉదయకాలం మీరంతా మీ తెలివి చాలా పనిచేస్తుంది. నేను చప్పట్లు కొట్టుమనక ముందే మీరు కొట్టేసినారు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని వెతకాలి. ఎప్పుడు వెతకాలి? ఉదయాన్నే వెతకాలి. దేవుని స్తోత్రం. మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇక మీదట మీరు ఒంటరిగా కూర్చొని పాటలు పాడినా, సమూహంగా పాడినా, మందిరాల్లో పాడినా చక్కగా చప్పట్లు కొట్టి ఆరాధించండి. షుగరు, బీపీ, థైరాయిడ్, మరి ఏదైనా రుగ్మతలు ఉంటే తప్పకుండా, ఎందుకంటే నరాల, ఇది సైన్స్ ప్రూఫ్ అయింది కదా, నరాల కట్టు అంతా అరచేతిలో ఉంటుందంట. ఈ రెండు చక్కగా ఒకటి ఒకటి శబ్దం చేసినప్పుడు రోగం, దయ్యం, సైతాన్ అంతా పారిపోతుంది. స్తుతుల మధ్యలో సాధారణ చోటు లేదు. దేవుని స్తోత్రం. స్తుతుల మధ్యలో ఆయన దిగొస్తాడు. ఆయన సన్నిధికి చోటు ఉంది. హల్లెలూయా. పగవారి ఎదుటాను విందును ఏర్పరచున్, పగవారి ఎదుటాను విందును ఏర్పరచున్, నూనెతో నా తలను అభిషేకించును, నూనెతో నా తలను అభిషేకించును. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా తీర్మానంతో వెళ్ళాలి. ఈరోజు మనం దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా తీర్మానంతో వెళ్ళాలి. ఆయన ఆరాధించేవారు కేవలం పెదవులతో మాత్రం కాదట, హృదయపూర్తిగా ఆరాధించాలి, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి. కాబట్టి ఈరోజు ఆయన మాట వినడమే పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావాలి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ విరోధులను క్షమించండి, మేలు చేత కీడును చేయించండి. శత్రువు ఆకలిగా ఉంటే కూడా భోజనం పెట్టు, దప్పికొంటే దాహం ఇవ్వు. అలాగూ నీవు దేవుని నియమాన్ని నిర్వహిస్తున్నావు. ప్రభువా, మా అందరితో మాట్లాడిన అవుతాను, వ్యక్తిగత జీవితంలో, కుటుంబాల్లో, బంధువుల మధ్యలో, ఉద్యోగ స్థలంలో, సహవాసంలో, సంఘంలో, సమాజంలో ఎంతోమంది నిర్నిమిత్తంగా మాతో పోరాడుతూ ఉంటారు. అటు వారిని క్షమించడానికి శిలువ ధ్యాన దినాల్లో, ఈ ఆరాధన దినం మాతో మాట్లాడినావు. మాదిరికరమైన క్రైస్తవ జీవితం 3వ భాగం ద్వారా. అవును తండ్రి, ఎంత అద్భుతంగా నువ్వు మాతో మాట్లాడినావు. కీడు చేత కీడు కాదు, మేలు చేత కీడును జయించమన్నావు. అలాంటి క్షమాపణ పొందిన మేము ఇతరులను క్షమించడానికి సిద్ధ మనసు మాకు దయచేయి. మేము పాపులమై ఉండగా మమ్మల్ని ప్రేమించినావు.
మేము శత్రులమై ఉండగా మమ్మల్ని ప్రేమించినావు. అవును తండ్రి, మమ్మల్ని ఎంతగా ప్రేమించినావు. ఆ ప్రేమను ఇతరులకు అందించడానికి వారి యోగ్యత ఉన్నా లేకున్నా, వారు అయోగ్యులైనా, వారు దానికి అనర్హులైనా ప్రభు ప్రేమను బట్టి వారిని ప్రేమించడానికి సహాయం దయచేయండి. ఎంత సంతోషం! అప్పుడు సంఘాలు పరలోకాలుగా మారిపోతుంది, కుటుంబాలు పరలోకంగా మారిపోతుంది కదా నాయన. అవును, ఈ లోకానికి మేము వెలుగుగా ఉన్నాం, ఈ లోకానికి మేము ఉప్పుగా ఉన్నాం. మేము ఆశీర్వదింపబడడం మాత్రం కాదు, ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంతో ఉపద్రవం క్రైస్తవ లోకానికి జరుగుతోంది, అయినా వారి కొరకు విజ్ఞాపన చేయడానికి సహాయం దయచేయండి. శిలువ ధ్యాన దినాల్లో మేము అదే నేర్చుకున్నాం. నీవు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసినావు, శత్రువులను క్షమించమని అడిగినావు. తండ్రి, వీరు ఏం చేయించున్నారో వీరు తెలియదు, వీరిని క్షమించమని సెలవిచ్చినావు. వారిని దూరనాడలేదు, వారిని శపించలేదు, బదులు పలకలేదు. నీ నోట ఏ కపటము లేకుండింది. నువ్వు దౌర్జన్యం నొందినావు, హింసింపబడినావు, నీ శరీరాన్ని అర్పించుకున్నావు. అట్టి త్యాగము క్రైస్తవుడనే పేరుతో ఉన్న మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి ప్రేమతో మమ్మను నింపుమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా అట్టి ప్రేమను మా హృదయంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నాయన, ఇది మా వల్ల కలిగే కార్యం కాదు. నువ్వు మాలో ఉంటేనే ఈ కార్యం మేము చేయగలం. నీ ఆత్మతో మేము నింపబడితేనే, ప్రభు ఆత్మ మా మీద నిలిస్తేనే మేము ఇలాంటి కార్యాలు చేయగలం. అవును తండ్రి, మేము పోరాడినది శరీరాలతో కాదు, మేము యుద్ధమాడేది చీకటి శక్తులతోని, అంధకార సంబంధులకు లోకనాథులతో, సాతాను శక్తులతో మేము దినదినం పోరాటం చేస్తున్నాం. దేవునికి లోబడి ఉండుని అపవాదిని ఎదిరించడి వాడు మీ యొద్ద నుండి పారిపోనన్ను. మేము అపవాదిని ఎదిరించాలి, మనుషులను ఎదిరించకూడదు. మనుషుల్లో పనిచేసే సాతానుతో మేము పోరాడాలి. మా యుద్ధోపకరణాలు ఈ శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలంత శక్తి గలవి. నేర్చుకునే వాక్యాన్ని అమల్లోకి తీసుకొని రావడానికి జీవితాంతము మా హృదయాల మీద ఆ వాక్యము ముద్రించమని ప్రార్థిస్తున్నాం. మేము నిన్ను వ్యర్థంగా ఆరాధిస్తే ప్రతిఫలం లేదు. నేను పెదవులతో నిన్ను ఆరాధించి మా హృదయం ఎక్కడో పెడితే దానివల్ల ఏమీ మేము పొందుకోలేము. నీ ఆత్మతో సత్యంతో నిన్ను వెంబడించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ మాట గైకొనడానికి మాకు కృపనిమ్మని, మమ్మను ఆశీర్వదించి మాకు విజయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను
క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ